బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోంగార్డ్ రవీందర్ మృతిపై ఆయన భార్య సంధ్య స్పందించారు. తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని తెలిపారు. రవీందర్ ఫోన్ ఆన్ లాక్ చేసి డేటా డిలీట్ చేశారని ఆమె ఆరోపించారు. తన భర్తను ఏఎస్ఐ నర్సింగ్రావు, కానిస్టేబుల్ చందు వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సంధ్య డిమాండ్ చేశారు. ఆత్మహత్య యత్నం చేసిన హోంగార్డ్ రవీందర్ అపోలో డిఆర్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని రవీందర్ నిప్పంటించుకున్నారు. ఇక హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరూ రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డులు డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా విధులకు రాకపోతే వాళ్ళని తొలగించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. రవీందర్ మృతిపై ఆయన భార్య సంధ్య స్పందించారు. తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, అసలు రవీందర్ యొక్క అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ రోజు మరణించినటువంటి హోంగార్డ్ రవీందర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య అక్కడ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తా ఉన్నారు. ఆయన గత 17 ఏళ్లుగా నిబద్ధతతో తన యొక్క పనులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. ఎందుకు సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు, అదేవిధంగా ఆయన మృతికి కారణమైన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెప్పి ఆమె అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. మరోవైపు ఆ హోంగార్డ్ రవీందర్ మృతికి తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోంగార్డులు కూడా నిరసన తెలియజేయడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే బుజ్జగిస్తా ఉన్నారు. ఎవరిని కూడా కొందరిని బెదిరిస్తా ఉన్నారు. ఎవరు కూడా వెళ్ళొద్దు, మీరు ఆందోళనలో పాల్గొనొద్దు అని చెప్పి కూడా అందరినీ బెదిరిస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే మీరు వెళ్తే ఎవరైతే ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పి కూడా ఆ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులని కూడా చాలా మంది తన యొక్క బాధలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రవీందర్ ఈయన బ్యాంకు ఈఎంఐ కట్టలేక 2 నెలలుగా జీతాలు అందలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అక్కడ హోంగార్డ్ ఆఫీస్ దగ్గరనే, వాళ్ళకి మెయిన్ ఆఫీస్ దగ్గరే ఆ పెట్రోల్ పోసుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడ ఆయన దాదాపు అక్కడే 50% కాలిన గాయాలతో వెంటనే ఆయన హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆసుపత్రి నుంచి, ఉస్మానియా ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం డిఆర్డిఓ అపోలోకి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన మృతి చెందడం జరిగింది. అయితే ఆయన మృతికి పలు రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఈ రోజు రవీందర్ యొక్క భార్య పిల్లల పరిస్థితి ఏమిటి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోంగార్డుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ లెటర్ లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే హోంగార్డులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఏ ఒక్క ఎలక్షన్ జరగాలన్నా కూడా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలన్నా కూడా ముందుండే హోంగార్డులకు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి అని చెప్పి విమర్శిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మందికి పైగా హోంగార్డు కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని వేధిస్తుంది, సకాలంలో వేతనాలు కూడా అందించడం లేదు అని చెప్పి కూడా ఆయన ఒక లెటర్ లో వివరించడం జరిగింది. అదేవిధంగా 2017లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అయితే హామీ ఇచ్చారో హోంగార్డును రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు హామీ ఇవ్వలేదని చెప్పి కూడా వైపు ఇటు హోంగార్డులు అందరూ కూడా నిరసన చేస్తా ఉన్నారు. మొత్తానికి పలు రాజకీయ పార్టీలతో ఇక్కడ అయితే ఆసుపత్రి వద్ద ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎవరు కూడా ఆందోళనకు రావద్దని కూడా వచ్చే వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారు, బెదిరిస్తున్నారని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే తమ యొక్క రవీందర్ యొక్క భార్య అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ఆత్మహత్య చేసినప్పుడు అదేవిధంగా అవి బయట పెట్టాలని చెప్తా ఉన్నారు. మరోవైపు అక్కడ ఆయనపై ఎవరైతే దుర్భాషలు ఆడారో, ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారో వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఆమె అయితే డిమాండ్ చేస్తా ఉంది. ప్రియా, అంటే ఈఎంఐ అనేది అసలు ఈ సమస్య అసలు ప్రజలందరూ కూడా చాలా మంది ఎదుర్కొనేటువంటి సమస్య అయినప్పటికీ కూడా కేవలం ఈఎంఐ కట్టడం లేట్ అయిందనే మనస్తాపంతో నిజంగా అదే విషయం ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంతవరకు నిజం అంటారు? అవును ప్రియా, ఖచ్చితంగా ఆయనకు బ్యాంకు సంబంధించి ఒక ఈఎంఐ ఉంది. ప్రతి నెల 5వ తేదీన ఈఎంఐ గడువు తేదీగా ఆయన పెట్టుకోవడం జరిగింది. దాన్ని
సో ఈ నెల ఎందుకు లేట్ అయింది అని చెప్పి 5వ తేదీన ఇంతవరకు సాలరీ రాలేదు కనుక్కుందామని చెప్పి ఆయన హోమ్ గార్డ్ ఆఫీస్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆఫీస్ కు వెళ్తే వాళ్ళందరూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చెప్పి ఆయన తన ఒక ఫోన్ కాల్ ఏదైతే బయట వచ్చిందో ఫోన్ కాల్ లో స్పష్టంగా తెలియడం జరిగింది. వాళ్ళు తెలియజేసిన ఏంటంటే ఎందుకు సాలరీ రాలేదు ఈ నెల అంటే వాళ్ళు చెక్కులు పంపించాము ఇంతవరకు క్లియర్ కాలేదని ఒక అధికారి చెప్తే మరో అధికారి ఏమన్నారంటే మీరు ఈ విషయాన్ని వెళ్ళి సీఎం కేసీఆర్ అడగండి మమ్మల్ని కాదని చెప్పి ఇట్లా పరుష పదజాలంతో మాట్లాడడంతో ఆయన తీవ్రంగా మనస్తాపం చెందాడని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఆయన వెంటనే బయటికి వెళ్లి ఆయన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ వెంటనే అంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే గత 2 నెలలుగా జీతాలు అయితే రాలేదు, ఇందువల్లే ఈఎంఐ కట్టలేకపోతున్నానని చెప్పి మనస్తాపానికి గురై ఆయన చేసుకున్నాడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కాకపోతే ప్రభుత్వం అయితే వెంటనే దీనిపై చర్యలు చేపట్టింది. వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంలోనే సాలరీలు అంటే బుధవారం రోజున అయితే హోంగార్డులందరికీ ఉటావుట్టిన సాలరీలు అయితే ప్రభుత్వం అయితే చెల్లించింది. వెంటనే హోంగార్డులను ఎవరు కూడా అందులో బహిష్కరించి ఆందోళనకు సిద్ధం కాకూడదు, అందరూ కూడా డ్యూటీలో ఉండాలని చెప్పి కూడా మరోవైపు ఉన్నతాధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే పలు రాజకీయ పార్టీలు పలు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ రవీందర్ కుటుంబానికి అయితే సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పి కూడా వాళ్ళందరూ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వము అండగా ఉండాలి, వాళ్ళకి జీతాలు కానీ వాళ్ళ యొక్క రెగ్యులరైజేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. మరోవైపు వివిధ శాఖలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తున్నారు, హోంగార్డులను చేయడానికి ఎందుకు ఇబ్బంది ప్రభుత్వానికి అని చెప్పి కూడా మరోవైపు పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఆసుపత్రి వద్ద అయితే ఉస్మానియా ఆసుపత్రి అయితే ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. చాలా మంది ఇక్కడ ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు. ఇక్కడ మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి చాలా మంది కూడా కన్నీరు మున్నీరు అయితే పరిస్థితి అయితే ఉంది. ప్రియా, అయితే రాజు చూసుకుంటే బహిరంగంగానే అధికారుల ముందే ఆయన ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అసలు ఆపే ప్రయత్నం ఎవరు చేయలేదా? దాని యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా చూపెట్టే ప్రయత్నం చేశారా? రవీందర్ భార్య కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు, వెంటనే మేము మంటలు ఆర్పే ప్రయత్నం చేశాము, అప్పటికే 50% వరకు కాలిన గాయాలు అయ్యాయి, ఒంటి నిండా పెట్రోల్ పోసుకోవడంతో అక్కడ ఆపే ప్రయత్నం చేసిన మంటలు ఆగదు, అయినప్పటికీ మేము ఆపి ఉటావుటిన హాస్పిటల్ కి తరలించామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని వీళ్ళు అనుమానిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ బయటపెట్టాలని చెప్పి కూడా మరోవైపు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో అంటే చూడాలి, నిజంగానే వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించారా లేకుంటే ఏమైనా జాప్యం జరిగిందా? సో అక్కడ జాప్యం జరగడం వల్లే మంటలు ఎక్కువయ్యాయి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే మాత్రమే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఆయన ఏదైతే మృత్యుతో పోరాడి 4 రోజులు మృత్యుతో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడవడం జరిగింది. ఆయన మొత్తానికి ఆయన మరణం అయితే ఈ హోంగార్డులతో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. కొంతమంది ఆందోళన కూడా సిద్ధమవుతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం వారిపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా వార్తలు మరోవైపు వినిపిస్తా ఉన్నారు. ప్రియా, రాజు ఫర్ అప్డేట్స్.